అతి ఆలోచనను అధిగమించడానికి 100 మార్గాలు. ఒకే సమస్యను 100 సార్లు ఆలోచిస్తే పరిష్కారం దొరకదు, కానీ మనశ్శాంతి మాత్రం పోతుంది. మీరు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఏమవుతుందో, రేపు ఎలా ఉంటుంది, నేను తప్పు చేశానా అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. అతి ఆలోచన మన జీవితాన్ని నెమ్మదిగా తినేసే నిశ్శబ్ద శత్రువు. ఇది మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, కళ్ళను కూడా దొంగిలిస్తుంది. ఈరోజు అతి ఆలోచనలను జయించడానికి 100 శక్తివంతమైన వాక్యాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మనసులో కొత్త ప్రశాంతత మొదలవుతుంది. మొదటిగా సమస్యను గుర్తించండి. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనే ప్రశ్నను మీకు మీరే అడగండి. సమస్యను గుర్తించడం విజయానికి మొదటి అడుగు. ప్రతి ఆలోచన నిజం కాదు. మనసులో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. కొన్ని భయాలు మన ఊహ మాత్రమే. ఊహను నిజమని నమ్మకండి. లోతుగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. 4 సెకండ్లు లోపలికి, 4 సెకండ్లు లోపల ఆపండి, 4 సెకండ్లు బయటికి వదలండి. కొన్ని నిమిషాల్లో మనసు ప్రశాంతం అవుతుంది. వర్తమానంలో జీవించండి. గతం మారదు, భవిష్యత్తు ఇంకా రాలేదు. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. ప్రకృతిలో నడవడం, పార్కు, చెట్లు, ఉదయపు గాలి, ఇవి మనసుకి సహజమైనటువంటి బంధులు. మీ ఆలోచనను రాసుకోండి. మనసులో ఉంచిన ఆలోచనలు పెద్దవిగా అనిపిస్తాయి. కాగితం మీద రాస్తే అవి చిన్నవిగా అనిపిస్తాయి. పరిష్కారంపై దృష్టి పెట్టండి. సమస్య గురించి గంటల తరబడి ఆలోచించే బదులు దీనికి పరిష్కారం ఏమిటి అని అడగండి. ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు. కొన్ని విషయాలను కాలానికే వదిలేయాలి. అన్నింటినీ నియంత్రించాలనుకోవడం అలసటను పెంచుతుంది. సోషల్ మీడియాకు కొంత విరామం ఇవ్వండి. ఎక్కువ సమయము, ఎక్కువ పోలికలు, ఎక్కువ ఆందోళన. కొంత సమయం ఫోన్కి దూరంగా ఉండండి. సరిపడా నిద్రపోండి. అలసిపోయిన మెదడు ఎక్కువగా ఆలోచిస్తుంది. మంచి నిద్ర మంచి నిర్ణయాలకు పునాది. మీతో మీరు దయగా మాట్లాడండి. నేను పనికిరాని వాడను అనే మాటను నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని మార్చండి. తప్పులను గురువులుగా చూడండి. ప్రతి తప్పు ఒక కొత్త పాఠము అని గమనించండి. తప్పు అంటే అంతం కాదు. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. చిన్న విజయాలు పెద్ద ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శరీరాన్ని కదిలించండి. రోజుకి 20 నిమిషాలు నడక మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇతరులతో మాట్లాడండి. మనసులోని బాధను నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి. పంచుకున్న బాధ సగం తగ్గుతుంది. కృతజ్ఞతను అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీకున్న 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. కృతజ్ఞత మనసుకు వెలుగునిస్తుంది. పోల్చుకోవడం మానేయండి. మీ ప్రయాణం మీదే. ఇతరుల జీవితంతో పోల్చుకోవడం మీ ఆనందాన్ని దొంగిలిస్తుంది. చిన్న విజయాలను జరుపుకోండి. ఒక చిన్న అడుగు విజయానికి దగ్గర చేస్తుంది. దాన్ని గుర్తించి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ప్రతిరోజు 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం మనసుకు వినిపించే గొప్ప సంగీతం. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మన శక్తికి మించిన విషయాలను దైవానికి అప్పగించండి. విశ్వాసమున్న చోట భయం తగ్గుతుంది. నా ప్రియమైన మిత్రులారా, అతి ఆలోచన ఒక రోజులో పోదు, కానీ ప్రతిరోజు ఒక మంచి అలవాటు పెంచుకుంటే మీ మనసు నెమ్మదిగా, ప్రశాంతంగా మారుతుంది. గుర్తుంచుకోండి, అతి ఆలోచన సమస్యలను పరిష్కరించదు, కానీ మనశ్శాంతిని మాత్రం దూరం చేస్తుంది. ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకేసారి ఒక పని చేయండి. ఒకేసారి 10 పనులు చేయాలని ప్రయత్నిస్తే మెదడు గందరగోళానికి గురవుతుంది. ఒక పని పూర్తయిన తర్వాతే మరో పనిని ప్రారంభించండి. పరిపూర్ణత కోసం పరిగెత్తకండి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోవడం అతి ఆలోచనకు కారణము. పూర్తి చేయడం పర్ఫెక్ట్గా చేయడం కంటే గొప్పది. ఏమైతే అనే భయం తగ్గించండి. ఏమైతే ఫెయిల్ అవుతానో
అనే ప్రశ్నను ఏమైతే విజయం సాధిస్తాను అని మార్చుకోండి. నిర్ణయాలకు సమయం పరిమితి పెట్టుకోండి. చిన్న నిర్ణయాల కోసం రోజంతా ఆలోచించకండి. 5 లేదా 10 నిమిషాల్లో నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోండి. గతాన్ని క్షమించండి. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం మీ వర్తమానాన్ని కూడా నాశనం చేస్తుంది. మంచి పుస్తకం చదవండి. మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు నెమ్మదిగా బయటకు పంపిస్తాయి. మీ శరీరాన్ని వినండి. అలసట, ఆకలి, నిద్రలేమి ఇవన్నీ కూడా అతి ఆలోచనలకు దారితీస్తాయి. మీ విజయాలను గుర్తు చేసుకోండి. మీరు సాధించినటువంటి చిన్న విజయాలను కూడా గుర్తు చేసుకోండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ పెంచుతాయి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడే వారి ప్రభావం మీ మనసుపై కూడా పడుతుంది. ప్రతిరోజు నవ్వండి. నవ్వు మనసుకి సహజమైనటువంటి ఔషధం. మీకు మీరే స్నేహితుడుగా ఉండండి. మీరు ఇతరులను ఎంత ప్రోత్సహిస్తారో అంతే ప్రేమగా మిమ్మల్ని కూడా ప్రోత్సహించండి. మీరు కూడా ప్రోత్సహించుకోండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మండి. పరిష్కారం లేని సమస్య చాలా అరుదు. సహనం ఉంటే దారి కనిపిస్తుంది. రోజుని మంచి ఆలోచనతో ప్రారంభించండి. ఉదయం లేవగానే ఫోన్ కాకుండా ఒక మంచి సూక్తిని చదవండి. అవసరం లేని వాదనలు మానండి. ప్రతి వాదనలో గెలవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని నిశ్శబ్దాలు 100 మాటల కంటే విలువైనవి. కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. ధన్యవాదాలు అనే చిన్న మాట మనసుని తేలిక చేస్తుంది. మీ బలాలను గుర్తించండి. లోపాలను గురించి మాత్రమే ఆలోచించకండి. మీ బలాలను కూడా గుర్తించండి. భయాన్ని ఎదుర్కోండి. ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడు భయం క్రమంగా తగ్గిపోతుంది. రోజుకి కొంత సమయం మీకోసమే కేటాయించండి. ఆ సమయంలో ఫోను, టీవీ, సోషల్ మీడియా ఏది అవసరం లేదు. మీతో మీరు ఉండండి. మీతో మీరు మాట్లాడుకోండి. జీవితం ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఒక చెడు రోజు చెడు జీవితం అనే అర్థం కాదు. ఒక మాట గుర్తుంచుకోండి. నువ్వు నీ ఆలోచనలు కాదు, వాటిని గమనించే వ్యక్తివి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు అతి ఆలోచనలపై నీ విజయం ప్రారంభమవుతుంది. మిత్రులారా, అతి ఆలోచనను ఒక్క రోజులో జయించలేం. కానీ ప్రతిరోజు ఒక మంచి అలవాటును జోడిస్తే మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన సూక్తి: మనస్సును నియంత్రించిన వాడు ప్రపంచాన్ని గెలవకపోయినా తన జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రతి ఆలోచనకు స్పందించాల్సిన అవసరం లేదు. ఆకాశంలో మేఘాలు వచ్చినట్లు మనసులో ఆలోచనలు వస్తాయి. ప్రతి ఆలోచన వెంట వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వండి. రోజంతా పనిచేసిన శరీరానికి విశ్రాంతి అవసరమైనట్లే మనసుకు కూడా విశ్రాంతి అవసరము. ఈ రోజు మీదే దృష్టి పెట్టండి. రేపటి గురించి, అవసరానికి మించి ఆలోచన చేయవద్దు. ఈ రోజును బాగా జీవిస్తే రేపు తనంతరదే మెరుగవుతుంది. చిన్న ఆనందాలను ఆస్వాదించండి. ఒక కప్పుటి వర్షపు చినుకులు, పక్షుల కిలకిలారావము. జీవితం ఇలాంటి చిన్న ఆనందాలతో అందంగా ఉంటుంది. మీ భావాలను అంగీకరించండి. బాధగా ఉంటే నాకు బాధగా ఉంది అని అంగీకరించండి. భావాలను దాచిపెట్టడం ఒత్తిడిని పెంచుతుంది. ఓపికను పెంచుకోండి. ప్రతి పువ్వు తన సమయం వచ్చినప్పుడు మాత్రమే వికసిస్తుంది. మీ జీవితంలో కూడా మంచి సమయం వస్తుంది. ఇతరులను సంతోష పెట్టడానికి మాత్రమే జీవించకండి. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం అసాధ్యం. మీ విలువలను గౌరవిస్తూ జీవించండి. ఫోన్ను కొంతసేపు పక్కన పెట్టండి. ప్రతి నోటిఫికేషన్ మీ ఏకాగ్రతకు దెబ్బతీస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు ఫోన్ లేకుండా ఉండటం అలవాటు చేసుకోండి. మీ పురోగతిని గుర్తించండి. నిన్నటితో మీతో ఈ రోజు మిమ్మల్ని పోల్చుకోండి. అదే నిజమైన ఎదుగుదల. మీ జీవితానికి ఒక ఉద్దేశం ఉండాలి. లక్ష్యం లేని మనసు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తుంది. చిన్న కథ చెప్తాను, వినండి. ఒక శిష్యుడు గురువుని అడిగాడు, గురువుగారు, నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం లేదు. అప్పుడు గురువుగారు ఒక గ్లాసు నీటిలో మట్టిని కలిపి చూపించాడు. ఇప్పుడు నీరు మురికిగా ఉంది, దాన్ని కలపకుండా కొద్దిసేపు వదిలేస్తే ఏమవుతుంది? శిష్యుడు చెప్పాడు,
మట్టి కిందికి చేరుతుంది, నీరు స్వచ్ఛంగా మారుతుంది. గురువుగారు నవ్వారు. మనసు కూడా అలాగే. ప్రతి ఆలోచనతో పోరాడకు, కొద్దిసేపు ప్రశాంతంగా ఉండు, ఆలోచనలు తామే సద్దుమణుగుతాయి అని చెప్పాడు. మీ విజయాన్ని ఊహించుకోండి. విజయాన్ని ముందుగానే మనసులో చూడటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లేదు అని చెప్పడం నేర్చుకోండి. అందరికీ అవును చెప్పడం చివరికి మీకే ఒత్తిడిని తెస్తుంది. మీ సమయాన్ని విలువైనదిగా భావించండి. వృధా సమయం వృధా ఆలోచనలకు అవకాశం ఇస్తుంది. మంచి సంగీతం వినండి. ప్రశాంతమైన సంగీతం మనసులోని అలజడిని తగ్గిస్తుంది. ప్రకృతిని గమనించండి. సూర్యోదయము, చెట్ల ఆకులు, గాలి ఇవి మనకు ఓపికను నేర్పుతాయి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైన వ్యక్తిగా ఊహించుకోండి. ఉండండి. అలా ప్రతికూల వార్తలను పరిమితం చేయండి. రోజంతా నెగిటివ్ వార్తలు చూస్తే మనసు కూడా నెగిటివ్గా మారుతుంది. క్షమించడం నేర్చుకోండి. క్షమించడం వారి కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. మీ జీవితాన్ని ప్రేమించండి. మీ దగ్గర లేని వాటి గురించి కాకుండా మీ దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచించండి. ఒక సత్యం ఎప్పటికీ గుర్తుంచుకోండి. అతి ఆలోచన నీ భవిష్యత్తును మార్చదు, కానీ ఈరోజు ఆనందాన్ని మాత్రం దోసుకుంటుంది. మిత్రులారా, మనసు ఒక మంచి సేవకుడు, కానీ చెడు యజమాని. దాన్ని నియంత్రిస్తే అది మీకు సేవ చేస్తుంది, దాని వెనక నడిస్తే అది మిమ్మల్ని అలసటలోకి నెడుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ నా మాటలు మీ మనసుకు బలంగా మార్చడమే కాదు, జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం కూడా నేర్పిస్తాయి. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఊహ, కానీ ఈ క్షణం ఒక బహుమతి. ప్రతి సమస్య శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న కష్టం ఒకరోజు జ్ఞాపకంగా మారిపోతుంది. మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు. ప్రపంచం మొత్తం సందేహించినా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మనసుకు మంచి మాటలు వినిపించండి. ప్రతి ఉదయం ఇలా చెప్పుకోండి: నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను ఈ రోజుని ధైర్యంగా ఎదుర్కొంటాను. అపజయాన్ని శత్రువుగా చూడకండి, అది మీకు దారి చూపించే గురువు. ప్రతి అపజయము ఒక కొత్త ప్రారంభం. ప్రతి దానిలో మంచి చూడటం నేర్చుకోండి. చీకటి తర్వాతే ఉదయం వస్తుంది, కష్టాల తర్వాతే పరిణితి వస్తుంది. మనసును ఖాళీగా ఉంచకండి. ఖాళీ మనసు అనవసరపు ఆలోచనలకు నిలయం. మంచి పనిలో బిజీగా ఉండండి. అవసరమైతే సహాయం అడగండి. సహాయం అడగడం బలహీనత కాదు, అది పరిపక్వతకు గుర్తు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గత తప్పుల కోసం మిమ్మల్ని మీరు జీవితాంతం శిక్షించుకోవద్దు. ప్రతిరోజు కొత్త అవకాశం. నిన్న జరిగినది ఈరోజు జరగాల్సిన అవసరం లేదు. ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రారంభించండి. చిన్న కథ. ఒక రైతు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటారు? రైతు నవ్వి చెప్పాడు, వర్షం పడితే పంట పెరుగుతుంది, పడకపోతే ఓపిక పెరుగుతుంది. జీవితం కూడా అలాగే. జరిగిన ప్రతి సంఘటన మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాలతో నడపకండి. ప్రజలు ఈరోజు విమర్శిస్తారు, రేపు ప్రశంసిస్తారు, కానీ మీ జీవితాన్ని మీరు మాత్రమే జీవించాలి. భయాన్ని చిన్న చిన్న అడుగులతో జయించండి. ఒకేసారి పెద్ద మార్పు అవసరం లేదు. ప్రతిరోజు ఒక చిన్న ధైర్యమైన అడుగు వేయండి. మంచి స్నేహితులను ఎంచుకోండి. మీతో ఉండే వ్యక్తులు మీ ఆలోచనలపై కూడా ప్రభావం చూపుతారు. చిరునవ్వు అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు ఒక చిరునవ్వు కూడా మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. 10 సెకండ్లు ఆగండి. లోతుగా శ్వాస తీసుకోండి, తర్వాత మాట్లాడండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యమైన శరీరంలో ప్రశాంతమైన మనసు ఉంటుంది. చిన్న విజయాలను కూడా రాసుకోండి. ప్రతిరోజు ఒక మంచి పని చేసినా దాన్ని రాసుకోండి. కొన్ని రోజుల తర్వాత మీ ఎదుగుదల మీకే కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక మంచి పని చేయడం ప్రారంభించండి, పని చేయండి.
ఎవరినైనా నవ్వించండి, సహాయం చేయండి, మంచి మాట చెప్పండి. ఇవి మీ మనసును తేలిక చేస్తాయి. జీవితాన్ని పోటీగా కాకుండా ప్రయాణంగా చూడండి. ప్రతి ఒక్కరికి సమయం వేరు. మీ సమయం వచ్చినప్పుడు మీ విజయం కూడా వస్తుంది. ఈరోజు జీవించడం నేర్చుకోండి. రేపు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఈరోజు ఆనందాన్ని కోల్పోవద్దు. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రశాంతమైన మనసు కంటే గొప్ప సంపద లేదు. మనసును గెలిచిన వాడు జీవితాన్ని గెలిచినట్టే. ఇప్పుడు ఈ నా మాటలు మీ జీవితంలో నిజమైన ప్రశాంతతను తీసుకురాగలవు. ఈ చివరి కొన్ని నిమిషాలు మీ జీవితాన్ని మార్చవచ్చు. ప్రతి ఉదయం చిరునవ్వుతో ప్రారంభించండి. ఉదయం లేవగానే ఈరోజు నాకు ఒక కొత్త అవకాశం అని చెప్పుకోండి. మిమ్మల్ని మీరు క్షమించండి, ప్రేమించుకోండి. ఇతరుల ప్రేమ కోసం ఎదురు చూడకండి. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అవసరం లేని విషయాలను వదిలేయండి. ప్రతి యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను వదిలేయడమే అసలు విజయం. దేవుడు ఇచ్చిన వరాలను గుర్తించండి. మీ కళ్ళు, మీ కుటుంబం, మీ ఆరోగ్యం, ఇవి కూడా గొప్ప వరాలే. ప్రతిరోజు కొత్తది నేర్చుకోండి. నేర్చుకుంటున్న మనసుకి అనవసర ఆలోచనలకు సమయం ఉండదు. నవ్వించే వారితో సమయం గడపండి. మంచి స్నేహితులు మంచి మందులా పనిచేస్తారు. సమస్యలను అవకాశాలుగా చూడండి. ప్రతి కష్టము మీ బలాన్ని పెంచడానికి వచ్చిన గురువు. ఫిర్యాదులు తగ్గించండి. ఫిర్యాదులు మనసుని బరువు చేస్తాయి. కృతజ్ఞత మనసును తేలిక చేస్తుంది. మీ కలలను గుర్తించుకోండి. మీరు ఎందుకు ప్రారంభించారో ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఒక మంచి మాట, ఒక మంచి సహాయము, ఒక చిన్న సహాయము, ఒక చిరునవ్వు, ఇవి మీ మనసును కూడా మార్చేస్తాయి. చిన్న కథ. ఒక వృద్ధుడు తన మనవడితో ఇలా అన్నాడు: మనలో 2 తోడేళ్లుంటాయి. ఒకటి దానికి భయము, కోపము, అతి ఆలోచన. మరొకటి దానికి ప్రేమ, ధైర్యము, ప్రశాంతత. అప్పుడు మనవాడు అడిగాడు, తాతయ్య, చివరికి ఏ తోడేలు గెలుస్తుంది? వృద్ధుడు చిరునవ్వుతో నవ్వి చెప్పాడు, నువ్వు ప్రతిరోజు దేనికి ఆహారం పెడతావో అది గెలుస్తుంది. అలాగే మన మనసులో కూడా ఏ ఆలోచనలు పెంచుతామో మన జీవితం అలానే మారుతుంది. కష్టాలను చూసి వెనక్కి తగ్గకండి. ప్రతి తుఫాను తర్వాత ఆకాశం మళ్ళీ నిర్మలమవుతుంది. మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి. గమ్యం ఎంత ముఖ్యమో ప్రయాణం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ విజయాన్ని ఊహిస్తూ జీవించండి. ఈరోజు మీరు వేసే చిన్న అడుగులు రేపటి పెద్ద విజయానికి పునాది అవుతాయి. గతం నుండి పాఠం మాత్రమే తీసుకోండి, బాధను కాదు. జ్ఞానాన్ని తీసుకోండి. జీవితాన్ని నమ్మండి. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి కష్టానికి ఒక పాఠం ఉంటుంది. ఆశను ఎప్పుడు వదలకండి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా సూర్యోదయాన్ని ఆపలేం. మీ మనసుకు మీరు యజమాని అవ్వండి. ఆలోచనలు మిమ్మల్ని నడపకూడదు, మీరే మీ ఆలోచనను నడిపించాలి. ప్రతిరోజు ఒక నిమిషం మీతో మీరు మాట్లాడుకోండి. ఈరోజు నేను ఏమి బాగా చేశాను, రేపు ఇంకా ఎలా మెరుగుపడగలను అని మీరే మిమ్మల్ని అడగండి. ఈ ఒక వాక్యం జీవితాంతం గుర్తుంచుకోండి. అతి ఆలోచనలు జీవితాన్ని మార్చవు, ఆచరణ మాత్రమే జీవితాన్ని మారుస్తుంది. మిత్రులారా, ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. జీవితం మనం ఊహించినట్లు ఎప్పుడు ఉండదు. కానీ మనం ధైర్యంగా ఉంటే అది మనల్ని మనం ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. అతి ఆలోచన గతాన్ని మార్చదు, భవిష్యత్తును కూడా సృష్టించదు. కానీ ఈరోజు మీ ఆనందాన్ని మాత్రం దోచుకుంటుంది. అందుకే ఎక్కువగా ఆలోచించడం మానేయండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. మీ నిర్ణయాలు బలంగా ఉంటే మీ జీవితం విజయవంతంగా మారుతుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీ ఆలోచనను ఆచరణలో మార్చే మీ ధైర్యమే.
గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనసు విజయవంతమైన జీవితానికి మొదటి మెట్టు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే తెలుగు ప్రేరణాత్మక వీడియోల కోసం నారాయణ విజ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నమస్కారం.